ఈరోజు తండాకు తెలుగుదేశం తండా నిద్ర కార్యక్రమంలో భాగంగా పాండ్య నాయక్ తండకు రాగానే పెద్ద ఎత్తున స్వాగతం పలికిన ఈ గ్రామ పెద్దలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, అదేవిధంగా మా తెలుగింటి ఆడపడుచులు, మా అక్కలకు, చెల్లెలకు, మా అన్నలకు, తమ్ములకు అందరికీ పేరు పేరున, ముఖ్యంగా యువకులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మండల పార్టీ అధ్యక్షుడు పెద్దలు జానకిరాములు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు అశోక్ కుమార్ గారికి, బాలాజీ నాయక్ గారికి, రత్నావత్ సీన్ గారికి, అదేవిధంగా యువత అధ్యక్షుడు రవి గారికి, వేదిక మీదకి రావైందా యువకుని విను, ప్రసాద్ గారికి, హఫీజ్ గారికి, అదేవిధంగా నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన మధు గారికి, ఉపేందర్ గారికి, రాంబాబు గారికి, రమేష్ గారికి, యాదవ్ రెడ్డి గారికి, వంశీ గారికి, అదేవిధంగా అందరికీ పేరు పేరున ప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామ పెద్దలు అధ్యక్షుడు బాబు గారికి, వీరన్న గారికి, సింగిల్ విండో డైరెక్టర్ వెంకన్న గారికి, రాము గారికి, సెక్రటరీ కృష్ణ గారికి, అదేవిధంగా రామ్ కోటి గారికి, చందు గారికి, శంకర్ గారికి, సీను గారికి, కృష్ణ గారికి, దేవా గారికి, బాబు గారికి అందరికీ నా నమస్కారాలు. వెంకన్న మా మిత్రుడు పాపం రోజు ఏడ ఉన్నా మరి బాగా ఇప్పుడే రమేష్ రెడ్డిని ఎమ్మెల్యే చేస్తే బాగుండన్నట్టు వెంకన్నకుంది తమ్మునికి. ఇలాంటి యువకులే ఈరోజు పార్టీకి అవసరం. అలాంటి నాయకునికి అలాంటి ఉత్సాహం ఉండాలి యువకులకు. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా తండా నిద్ర అనే కార్యక్రమాన్ని, తండాలలో ఉన్న సమస్యలు తెలుసుకోవాలని, తండా సమస్యల మీద పోరాటం చేయాలని. ఓ పెద్దమ్మా ఇక్కడికి వచ్చిన వినకపోతే ఎట్లా, మేము ఇంత దూరం నుంచి వస్తుంది. ఈరోజు తండాలలో ఉన్న సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని చెప్పి మేము ఈ తండా నిద్ర కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. దాదాపుగా 30 తండాలు తిరిగినాం. తండాలలో తిరగడమే కాకుండా తండాలలోనే పండుకొని మీ సమస్యలు ఈరోజు ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాం. మా బంగళాలు వదిలిపెట్టినాం, మా భార్య పిల్లల్ని వదిలిపెట్టినాం, మా సుఖాలని కూడా వదిలిపెట్టి ప్రత్యక్షంగా మీ సమస్యలు, ముఖ్యంగా గిరిజనులు అడవి ప్రాంతాలలో ఉంటున్నారు, మీ సమస్యలు తెలుసుకోవాలని చెప్పి మేము ఈ యాత్రను పెట్టుకున్నాం. మరి ఈరోజు ఏ నాయకుడు కూడా తండాలకు రావటమే కష్టం, వచ్చి పండుకోవడం అనేది ఇంకా కష్టం. కష్టమైనా సరే మా నాయకులు వద్దని వారించినా సరే ఈ తండా యాత్ర చేయాలని ఒక పట్టుదలతోటి బయలుదేరినాం. 4వ రోజు కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇంకా 10 రోజులు ఉంటే బాగుండని అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 66 సంవత్సరాలు గడుస్తుంది. మనకన్నా వెనుక స్వాతంత్రం వచ్చిన చాలా దేశాలు ఎంతో అభివృద్ధి జరిగి, అసలు మనం ఊహించని అభివృద్ధి జరిగిన దేశాలు. కానీ ఇప్పటికీ మన గ్రామాలల్లో మరి మురికి నీరు పోయే పరిస్థితి లేదు, మంచినీళ్ళు దొరికే పరిస్థితి లేదు, విద్య గ్రామాలకు అందే పరిస్థితి లేదు, మరి వైద్యం గ్రామాలకు అందే పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కడ తప్పు జరుగుతుందని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి దేశం కానీ రాష్ట్రం కానీ బడ్జెట్ అంటే బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర బడ్జెట్ సంవత్సరానికి 1,60,000 కోట్లు. మరి ఈ నిధులన్నీ ఎటుపోతున్నాయి? ముఖ్యంగా
యువతకు ఉద్యోగాలు ఎందుకు రావట్లేవు, పేదరికం ఎందుకు నిర్మూలించలేకపోతుందని చెప్పి ఈరోజు మనం అందరం కూడా ఆలోచించాలి. అమ్మ 66 సంవత్సరాల కాలంలో 50 సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. దురదృష్టకరం ఏంటంటే 66 సంవత్సరాలు గడిచినా ఈరోజు గ్రామాలలో మంచినీళ్ళు దొరికే పరిస్థితి లేదు. మరి ఏదో కొత్త గొప్ప దొరికితే కూడా మురికి నీళ్లు కానీ ఫ్లోరిన్ తోటి ఉన్న మంచినీళ్లు తాగే పరిస్థితి ఈరోజు గ్రామాలలో ఉంది. అంటే ఇక్కడ పుట్టడమే మన శాపమా, ఈ దేశంలో ఈ భూమిలో పుట్టడమే మన శాపమా అంటే కాదు. ఈ వ్యవస్థను మార్చడానికి ఓటు అనే ఆయుధం మీ చేతిలో ఉంది. గత 66 సంవత్సరాలుగా మనం ఓట్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు వచ్చి ఇంత మందో మాకో తాపిస్తే ఆ 2 రోజులు ఆ మత్తులో ఉండి ఓట్లు వేస్తున్నాం. మళ్ళా నాయకులు రారమ్మ ఇక దేశానికి, మళ్ళా రావాలంటే మళ్ళా ఓట్లు ఉండాలి. ఇప్పుడు దామోదర్ రెడ్డి గెలిచి 5 సంవత్సరాలు అయిందమ్మా. ఏదన్నా ఒక రోజు ఈ గ్రామానికి వచ్చి మంచినీళ్ళ బెడద ఉందా, ఇంకేదన్నా ఉందా అని ఒక్కసారన్నా విచారించిండని మీరు అడగాలి. ఈరోజు కనీసం మీ తండలకు రావడానికి బాట బాలేదు. 2-3 సార్లు నేను చెప్పిన జానకిరాములు గారికి, ఎప్పుడైనా తండకు పోయేది ఉంటే మోటార్ సైకిల్ మీద పోదామయా, కార్లు పోయే పరిస్థితి లేదని. మా తమ్ముళ్ళు యువకులు చాలా మంది మరి ఒకరోజు వచ్చి అంతా కంప కొట్టిండ్రు. నేను కూడా వచ్చిన, కొంత మట్టి పోయాలని కూడా అన్నారు. దానికి నేను 10-20 వేలు కావాలంటే కూడా నా డబ్బులు ఇస్తా, మట్టి పోయించండి అని చెప్పిన. చూడండి ఈరోజు పక్కన ఎమ్మెల్యేలు అటు హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఇటు పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, జానారెడ్డి కానీ దాదాపుగా 5 సంవత్సరాల పీరియడ్లో 2 నుంచి 3 వేల కోట్ల నిధులు తెచ్చిండ్రు. వీడు రాక్షసుడు దామోదర్ రెడ్డి కనీసం ఒక్క రోడ్డు శాంక్షన్ చేయించలేని ఒక దద్దమ్మ ఎమ్మెల్యే అంటే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోడ్డు నిజంగా ఆయన పని చేయదలుచుకుంటే ముఖ్యమంత్రి దగ్గరికి పోతే ఒక్కసారి ముఖ్యమంత్రి దగ్గరికి ఎస్టిమేషన్లు చేసుకొని పోతే రోడ్డు ఇస్తారు. అంటే మనం ఇంకెన్ని రోజులకు అభివృద్ధి చెందుతాం, ఇంకా ఎన్ని తరాలు మారాలి. మరి మారాలంటే మీ చేతిలో ఉంది. ఎవరు నాకెందుకులే నాకైతే ఈరోజు 500 ఇచ్చిండ్రు, 1000 రూపాయలు ఇచ్చిండంటే చాలా మంది పేదలకు ఇవాళ ఇండ్లు లేవు, రేషన్ కార్డులు లేవు, పెన్షన్లు లేవు, తండాలలో స్కూళ్ళు లేవు. ఇప్పుడు చుంగోని తండకు పోయి వచ్చినాం, అది అడవిలో ఉన్నట్టున్నది. మరి ఈరోజు మరి ఇక్కడ నిధులున్నా కూడా అభివృద్ధి చేసే నాయకుల్ని మీరు ఎన్నుకోవాలి. గత 3 సార్ల ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. ఈరోజు దామోదర్ రెడ్డి, వేదాస్ వెంకయ్య, దోసపాటి గోపాల్. మరి ఈ ముగ్గురు 15 సంవత్సరాలుగా ఈ పక్కనే పాలేర్ల కృష్ణా జలాలు ఉన్నాయి. మరి ఆ నీళ్లు మంచినీళ్లు తెచ్చి కనీసం మంచినీళ్లు కూడా అందించలేని ఒక దద్దమ్మ ఎమ్మెల్యేలు వీళ్ళని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మనసుంటే మార్గం ఉంటుంది. నేను నా ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని వచ్చి నా ఊరికి సర్పంచ్నైనా. ఈరోజు బాలెంలోకి వెళ్ళండి, ఒక సర్పంచ్గా ఆ ఊర్లో ఒక్క మట్టి రోడ్డు లేకుండా అన్ని సీసీ రోడ్ల నిర్మాణం చేసిన. ఎక్కడ నీళ్ళ చుక్క పడ్డా బయటికి వెళ్ళేటట్టు సైడ్ కాలువల నిర్మాణం చేసినాం. పశువుల దవాఖాన కట్టినాం, మరి మామూలు హాస్పిటల్ కట్టినాం, 40 లక్షలు పెట్టి కమ్యూనిటీ హాల్ కట్టినాం. అంతేకాకుండా 36 వాటర్ స్కీములు నడుస్తాయి మా ఊర్లో. ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ పెట్టినాం. ఈరోజు అక్కడ ఒక కంప్యూటర్ సెంటర్ పెట్టినాం, ఇంటర్నెట్ పెట్టినాం. అంటే మనం చేయాలనే తపన ఉన్న నాయకుడు అయితే చేయగలుగుతాడు. ఈరోజు దామోదర్ రెడ్డి మన ప్రాంతం ఆయన కాదు, ఖమ్మం నుంచి వచ్చిండు. 4 సార్లు తుంగతుర్తిలో ఎమ్మెల్యే అయిండు, ఒకసారి సూర్యాపేటలో ఎమ్మెల్యే అయిండు, 2 సార్లు మంత్రి అయిండమ్మా. ఈరోజు ఒక జిల్లాకు మంత్రి అయిన ఆయన సూర్యాపేటలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కట్టించలేకపోయిండు. చాలా మంది తమ్ముళ్ళు ఈరోజు చదువుకోవాలంటే ప్రైవేట్ కాలేజీలకు పోవాలి. మహిళా జూనియర్ కాలేజ్ పెట్టించలేకపోయిండు. పాలేరు జలాలు
మరి కృష్ణా జలాలు గ్రామాలకు అందించలేకపోయిండు, రోడ్ల సౌకర్యం లేదు. మరి ఏమైనా కేవలం సూర్యాపేటలో హైదరాబాద్లో ఉంటాడు ఆయన, ఏసీ రూమ్లకు పరిమితం అవుతాడు. కేవలం ఆయన వచ్చి వ్యాపారాలను సిండికేట్ చేసుకొని దాదాపుగా ఈ 5 సంవత్సరాల కాలంలో 100 కోట్ల అవినీతి చేసి 100 కోట్లు సంపాదించిండమ్మా. ఆయన అవినీతి చేసిన డబ్బులు కనుక మనకి ఇస్తే ఈ దేశం మొత్తం కూడా బాగుపడుతుంది. మరి అలాంటి నాయకుల్ని ఇంకా కూడా మనం కనుక మళ్ళొకసారి ఓట్లు వేస్తే ఇక దొంగలకు లైసెన్స్ ఇచ్చినట్టే. ఎవడన్నా దొంగతనం చేసి పట్టుబడితే వాడిని 4 కొట్టి మార్చాలి. వాని ఏం కాదులే పర్వాలేదని మళ్ళా వాడిని చేసి పంపినాం అనుకో, ఇక 2 దొంగతనాలు చేస్తాడు. కాబట్టి ఇక 3 అవుతారు, ఒకడు పోయి 3 అవుతారు, ఏమంటలేరు కదా అని. మరి దామోదర్ రెడ్డి ఈరోజు ఏ ఊరికైనా ఇప్పటికి 30 తండలు పోయినామమ్మా, ఏ ఒక్క గ్రామానికి కూడా వచ్చిన పాపన పోలే. ఈరోజు విపరీతమైన అవినీతి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రులు కోట్లు దోచి, మొన్ననే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకు 1,00,000 కోట్లు దోషిండు. అవి మనం లారీలకు 100 రూపాయల నోట్లు చేస్తే 1000 లారీల లోడ్లు అవుతాయి. 1000 లారీలు డబ్బు. మీ ఊరికి కూడా ఈ బండ్లే వేసుకొని రావచ్చు కట్టలు. మంత్రులు ఎమ్మెల్యేలు చివరికి మనం కొనుక్కునే ఉల్లిగడ్డలను కూడా 80-90 రూపాయలు చేసిండ్రు. బియ్యం 50 రూపాయలు అయినాయి. చింతపండు పప్పు నూనె 100 రూపాయలు అయినాయి. పోనీ అట్లానే మనం చేసే పనికి ఏమైనా రేటు పెరిగిందా? పెరగలే. అయాల 100 రూపాయలు ఉంది, ఇవాళ 100 రూపాయలు ఉంది. ఇలా పొద్దున్నాక భార్యాభర్తలు కష్టపడితే కనీసం పిల్లలకు 3 పూటలు ఇంత పప్పు కానీ చారు కానీ చేసి అన్నం పెట్టే పరిస్థితులలో లేరు. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని, ఇలాంటి ఎమ్మెల్యేను మనం రాబోయే రోజులలో చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కనీసం మన ఏదో సర్పంచ్ అయినప్పుడు ఆయనకు చెప్పినట్టు ఈ సర్పంచ్ కాంగ్రెస్ అని అంటే ప్రమాణ స్వీకారానికి వచ్చిపోయినట్టుంది. ఈ లోపల వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతే కోప్పడి వెళ్ళిపోయినట్టు. కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యేను రాబోయే రోజులల్లో మనం చిత్తుగా ఓడించాలి. నేను ఆ రోజు శ్రమదానం చేసే రోజే చెప్పినాం, మనం ఎమ్మెల్యే కాగానే మొదటి పని పాండ్యా నాయక్ తండకు డాంబర్ రోడ్డు చేయటం. 6 నెలల లోపు మీ తండకు డాంబర్ రోడ్డు వేసే బాధ్యత తీసుకుంటాం. 6 నెలల లోపు ప్రతి తండకు కూడా, ముఖ్యంగా మీ తండలన్నిటికీ కూడా పాలేరు నుంచి కృష్ణా జలాలు తెచ్చి ఒక స్వచ్ఛమైన కృష్ణా జలాలు తాపించే బాధ్యతను కూడా మేము తీసుకుంటాం. ఎవరు కూడా మంచినీళ్ళు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన మంచినీళ్లు తాపించే ప్రయత్నం కూడా తప్పకుండా మేము చేస్తామని కూడా, అది కూడా 1 సంవత్సరం లోపులనే పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. సూర్యాపేటలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ మహిళా కాలేజ్, మహిళల కోసం జూనియర్ కాలేజీని కూడా ఏర్పాటు చేయిస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక కార్పొరేట్ స్కూల్ని ఎస్టీల కోసం కూడా పెట్టించబోతున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అవసరమైతే మా సొంత నిధులతోటి ఒక రెసిడెన్షియల్ స్కూల్ని పెట్టాలని కూడా మేము ఆలోచన చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. 4 సార్లు దామోదర్ రెడ్డిని తుంగతుర్తిలో ఆశీర్వదించిండ్రు, ఒక్కసారి సూర్యాపేటలో ఆశీర్వదించిండ్రు. 5 సార్లు ఆయన ఎమ్మెల్యే అయిండు, 2 సార్లు మంత్రి అయిండు. అమ్మ ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి, 5 సంవత్సరాల నా పరిపాలన చూడండి. ఇక్కడ ఏ ఒక్క వ్యక్తి కూడా డిగ్రీ చదువుకొని నిరుద్యోగిగా ఉండకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటా. 10,000 మంది యువకులకు యువతులకు 10,000 మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకోబోతున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మా ప్రతి కుటుంబం కూడా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. పొద్దున్నాక మనం కష్టపడతాం, పిల్లల్ని చదివించినాం,
ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకొని కూడా ఈరోజు చాలా మంది పిల్లలు మళ్ళీ వచ్చి వ్యవసాయం పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఈరోజు ఇక్కడున్న దామోదర్ రెడ్డి కానీ ఈ ప్రభుత్వం కానీ ఏదైనా ఒక ఇండస్ట్రీని తెచ్చి ఇక్కడ ఏదైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిండ్రా, ఉద్యోగాలు ఇచ్చిందా అని కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. ఒక ఇంజనీరింగ్ పిల్లల కోసం ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలని కూడా మేము ఆలోచన చేస్తున్నాం. చాలా మంది పేద పిల్లల్ని అమెరికాకు పంపాలని కూడా మేము ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అమ్మా. 5 సంవత్సరాలు నా పరిపాలన చూడండి. ఒకవేళ నేను అన్న మాటలు కనుక చేయలేకపోతే మళ్ళీ మీ దగ్గరికి ఎన్నడూ ఓటుకు రాను, మళ్ళీ ఓట్లేయమని కూడా రాను. మీకు ఇది మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరు కూడా బాగా చేసినామని చెప్తేనే మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తాం తప్ప కుర్చీ పట్టుకొని ఎమ్మెల్యే కుర్చీ పట్టుకొని ఏలాడాల్సిన అంత అవసరం లేదు. నాకు అమెరికా పోయే వీసా ఉంది. అమెరికాలో పోతే నాకు 4-5 లక్షలు 10 లక్షలు ఉద్యోగం ఇస్తారు. అయినా కూడా ఈరోజు మీకు సేవ చేయాలని చెప్పి ఒక ఇంజనీరింగ్ చదువుకొని ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి కూడా మీ తండలల్లా పండుకొని మీ తండా సమస్యల కోసం మేము పోరాడుతున్నాం. ఇందులో ఎలాంటి స్వార్థం లేదమ్మా. మీరు నమ్మి నన్ను ఆశీర్వదిస్తే మీ అందరికీ సేవ చేయడానికి ముందుకు వస్తా. ఒకవేళ నా మీద నమ్మకం లేకున్నా పెద్ద రాజకీయాలనే పట్టుకొని కూర్చోవాలన్నంత అది లేదు. ఈరోజు మా స్వచ్ఛంద సంస్థ ద్వారా బ్రహ్మాండమైన పనులు చేస్తున్నాం. ఇలా గవర్నమెంట్ జూనియర్ కాలేజీని కూడా 50 లక్షల రూపాయలతోటి మా సొంతంగా నిర్మాణం చేయించినాం. వాటర్ ప్లాంట్లు నిర్మాణం చేయిస్తున్నాం. అనాథ పిల్లల కోసం బాలెంల గ్రామంలో 70 మంది నా దగ్గర అనాథ పిల్లల్ని నేను సాకుతున్నా. చాలా స్కూల్స్ కు బిల్డింగ్స్ కట్టించినాం, బెంచీలు ప్రొవైడ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు 10th అయిపోయిన పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. 9వ తరగతి అయిపోయిన గవర్నమెంట్ పిల్లలకు 10వ తరగతి అడ్వాన్స్ కోచింగ్ ఇస్తున్నాం. మీ అందరు కూడా ఆలోచించండి అమ్మా. రేపు మళ్ళీ దామోదర్ రెడ్డి డబ్బుల సంచులు తీసుకొని వస్తారు. ఆయనకు 3-4 ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళకు ఫస్ట్ 5-10 ఇస్తాడు. వాళ్ళు మిమ్మల్ని అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి ఓటును కనుక మీరు అమ్ముకుంటే 5 సంవత్సరాలు మీ అభివృద్ధి ఆగిపోతుంది. ఒక 500 రూపాయలు మీరు ఓటుకు అమ్ముకుంటే 3-4 వేల కోట్ల నిధులు మన ప్రాంతానికి రాకుండా ఆగిపోతున్నాయి. కాబట్టి ఈరోజు రేపు తెలంగాణ ఏర్పడి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే కూడా ఇప్పుడే శ్రీనివాస్ గారు ఎంకన్నా చెప్పడం జరిగింది. మీకున్న పంట రుణాలన్నిటిని కూడా బ్యాంకులలో మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఈరోజు 200 రూపాయలు వచ్చే పెన్షన్ ని రేపు 600 రూపాయలకు చేసే బాధ్యతను కూడా తీసుకుంటున్నాం. వికలాంగులకు 1500 రూపాయలు, చదువుకొని నిరుద్యోగులైన తమ్ముళ్లకు 2000 రూపాయలు కూడా మేము రేపు ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అంతేకాకుండా మీరు కట్టుకునే ఇండ్లను కూడా 1,50,000 తోటి రేపు ఇండ్ల నిర్మాణం చేసే బాధ్యతను కూడా తెలుగుదేశం పార్టీ తీసుకోబోతుంది. ఈరోజు ఎవరైతే భూమి లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 ఎకరాల భూమిని రేపు తెలుగుదేశం ప్రభుత్వం కొనియబోతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఎవరైతే చదువుకొని ఉద్యోగాలు లేని తమ్ముళ్లకు 5 లక్షల రూపాయలు ఏ షూరిటీ లేకుండా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించే బాధ్యతను కూడా మేము తీసుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎవరైతే గిరిజనులు ఉన్నారో ఈరోజు ఆడపిల్ల పుడితే బాధపడుతున్నారు. చాలా మంది పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేయక ఆడపిల్ల పుడితే మార్కెట్లో సంతల్లో అమ్ముకునే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. వాళ్ళ కోసం మరి ఎవరైతే ఆడపిల్ల పెళ్లి చేస్తారో గిరిజనులు వాళ్ళకు రేపు తెలుగుదేశం పార్టీ పరంగా ప్రతి పెళ్లికి 50,000 రూపాయలు ప్రభుత్వ సహాయం కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, పాండ్య నాయక్ తండ అంటే బ్రహ్మాండంగా తెలుగుదేశం ఉంటది. వచ్చిన చిక్కెళ్ళు అంటే ఈడ 2-3 వర్గాలు ఉంటాయి. మరి ఎందుకుంటాయో నాకు అర్థం కాదు.
ఏదున్నా ఒక్కసారి మీరు సర్పంచులు ఇప్పటికీ 3-4 సార్లు ఓడిపోయారు. దయచేసి గతంలో చెప్పిన మళ్ళీ కూడా చెప్తున్నా, మీరు కనుక వర్గాలు పెడితే కొత్త లీడర్షిప్ డెవలప్ చేస్తా. నేను ఎవరి కోసం ఆగే వ్యక్తిని కాదు. మీరు ఇంకా పాత తరం పాత పద్ధతుల్లో ఉంటే నేను మిమ్మల్ని పక్కకు పెట్టి యూత్ తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు, చదువుకున్న పిల్లగాళ్ళు, వాళ్ళ లీడర్షిప్ డెవలప్ చేస్తాను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నేను మా నాయన మా తాత వారసత్వంగానో రాలే, నాకు రాజకీయ అండ ఎవరు లేరు. మీ మధ్యన పెరిగి మీ సమస్యలు పరిష్కరించుకుంటూ నేను రాజకీయంగా ఎదుగుతున్నా. దయచేసి పెద్దలందరికీ చేతులు ఎత్తి అందరికీ వేడుకుంటున్నా. ఈరోజు 3 సార్లు ఓడిపోయినాం, ఇంకొకసారి కూడా ఓడిపోతే మనందరి రాజకీయ భవిష్యత్తు కూడా అంధకారంలో అదైతుంది. చిన్న చిన్న సమస్యల్ని పక్కకు పెట్టండి. మీకు రాజకీయంగా ఏ పొజిషన్ కావాలో చెప్పండి, నేను ఇస్తా. ఆర్థికంగా ఏ పొజిషన్ కావాలో చెప్పండి, నేను ఇస్తా. మొన్న బాబుకు ఇబ్బంది జరిగింది, నేను చెప్పిన నీకు ప్రతి నెల కూడా నేను సాయం చేస్తా, బాగుపడదానిక నీకు ఏ సాయం కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి కార్యకర్తల కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దయచేసి మీరు ఇంత మంచి ఊరు 80% మనకు ఉంటుంది. ఇళ్ళనే 2 వర్గాలు, కాంగ్రెస్ ఏమి ఉండదు. దయచేసి ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఈసారి మనకు చావో బతుకో తేల్చుకోవాలి. ఈసారి దామోదర్ రెడ్డి ఇంతకుముందు చెప్పిన గెలిస్తే వానికి లైసెన్స్ ఇచ్చినట్టు, ఈసారి ఆయన బాంబులు కత్తులు అన్నిటిని కూడా తీస్తాడు. తెలుగుదేశం అనే నాయకుల మీద హత్యలు కూడా చేయిస్తాడు. కాబట్టి మనలో మనకుంటే తర్వాత మాట్లాడుకుందాం. కానీ మనం ఫస్ట్ రాజకీయాలను ఒక తాట ఇవ్వడానికి, ఇప్పుడు మేము ఉన్నాం నియోజకవర్గ స్థాయిలో కూడా మాకు తేడాలు ఉన్నాయి. నాకు ఎక్కువ ఇస్తలేడు నాకు ఇస్తలేదు అని కూడా ఉంటుంది. కానీ అది రాజకీయాలు అయిపోయినాక ఎక్కడ గౌరవం రావట్లేదు అనేది మాట్లాడుకోవాలి. మన సర్పంచ్ ఎన్నికలలో అదే కథ అయింది. నాకు అంతకుముందు సుదర్శన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు ఇదే పంచాయతీ ఉండే. అప్పటికి నాకు పెద్ద అవగాహన లేదు. అప్పుడు హనుమాన్ ఉంటుండే, వీరన్న ఉంటుండే, ఇలా 3-4 వర్గాలు, రోజు అదే పంచాయతీ అవుతుండే. దయచేసి అందరికీ చెప్తున్నా, ముఖ్యంగా యువకులకు తమ్ముళ్లకు, మీకు ఏ సాయం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాజకీయంగా ఆర్థికంగా మీ అందరిని కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు సమిష్టిగా పనిచేసి మీరు ముందుకెళ్ళాలని, రేపు ఈ గ్రామంలో 80% ఓట్లు తెలుగుదేశానికి పడాలి. 1 సైడ్గా ఓటింగ్ ఉండాలి. ఈ పాండ్య నాయక్ బూత్ ఇప్పితే అన్ని సైకిల్ గుర్తులే కనపడాలి. చేస్తారా? గట్టిగా చెప్పాలి అందరూ. చేస్తామన్న వాళ్ళందరూ చేతులు లేపండి. లేపినా సంతోషం తల్లి, సంతోషం. అందరూ మాకేముందమ్మా, మీరంతా మా కుటుంబ సభ్యులు, అన్నలు తమ్ముళ్ళు. రేపు మీకు ఏదైనా అవకాశం వస్తే మేము మీదేసుకొని కూడా చేస్తాం, అట్లేం లేదు. మీలో ఏమన్నా రేపు సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు. మేమైతే వచ్చి చేసేది కాదు పాండ్య తండల. చాలా సంతోషం తల్లి. అమ్మా తల్లి, నీ పేరేం పేరు? జ్యోతి. చదువుకున్నావా? అమ్మా మేము వచ్చింది కూడా ఈరోజు అది అమ్మా, ఈరోజు ఊళ్ళో సర్పంచ్ తోటి అయ్యే పనులు కావు ఇవి. అమ్మా జ్యోతి, ఈరోజు సర్పంచ్ తోటి ఇంత పెద్ద పనులు అయ్యే కావు. ఏదైనా వాళ్ళకు సంవత్సరానికి 50,000 1,00,000 మించి రావట్లేవు. మీరు ఈ ప్రశ్న కాంగ్రెస్ నాయకుల్ని అడగాల తల్లి. ఇక 3 నెలలు అయితే ఎన్నికలు వస్తాయి. మొత్తం కూడా ఈరోజు దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నారు తల్లి. ఏప్రిల్లో ఎన్నికలు అయితే అమ్మా, మేలో వచ్చింది రోడ్డు శంకుస్థాపన చేసే బాధ్యత నా తల్లి. మేలనే చేపిస్తా, అది బాధ్యత. శాంక్షన్ అయినా కాకుండా గుర్తు పెట్టుకోండి, మేళ వచ్చి మీ రోడ్డు శంకుస్థాపన చేసే బాధ్యత నాది. ఈనాడు పటేల్ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో